బాలకృష్ణ ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా తాతమ్మ కాల సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు నందమూరి బాలకృష్ణ. చేసిన మొదటి సినిమాతోనే తనదైన విలక్షణ నటనతో ఆకట్టుకున్న ఆయన త్వరగానే హీరోగా కూడా మారిపోయాడు. ఇక ఆయన నటుడిగా మారి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. 50 సంవత్సరాలు నటుడిగా ప్రస్థానం సాగించి ఇప్పటికి దాన్ని కొనసాగించడం అంటే మామూలు విషయం కాదు. మధ్యలో ఎన్నో ఫ్లాప్లు, మరెన్నో డిజాస్టర్లు వచ్చినా తనదైన శైలిలో వాటన్నిటిని అధిగమించి ఈరోజు ఆయన బ్లాక్ బాస్టర్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన రికార్డులు క్రియేట్ చేసుకున్నాడు. భారతదేశంలోనే ఇలా 50 ఏళ్ల పాటు నటుడిగా కొనసాగిన అత్యంత కొద్ది మందిలో నందమూరి బాలకృష్ణ కూడా చోటు సంపాదించారు. నందమూరి నటసింహం బాలకృష్ణ తన వెండితెర ప్రయాణంలో 50 ఏళ్లుగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఆయన తొలి చిత్రం తాతమ్మ కళ 1974 ఆగస్టు 30వ తేదీన విడుదలైంది. ఈ సందర్భంగా బొర్రా రాధాకృష్ణ గాంధీ ఆధ్వర్యంలో విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వర్గాన్ని సైతం లెక్క చేయకుండా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అభిమానులకు భారీ కేక్ను కట్ చేశారు. ఆయన అభిమానులు మాట్లాడుతూ బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. సినిమాల్లోనే కాక రాజకీయాల్లో కూడా బాలకృష్ణ తండ్రి వారసత్వం అందుకున్నారన్నారు. బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తయినా ఇంకా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇన్నేళ్లు నటుడిగా కెరీర్ చూసిన వాళ్ళు అమితాబ్ తర్వాత బాలయ్య చిన్నప్పటి నుంచి కూడా ఒక సామాన్యుడిలాగానే తిరుగుతారు. బాలకృష్ణ 50 వసంతాల ఈవెంట్ సినీ పరిశ్రమ నిర్వహించడం మంచి విషయమని అన్నారు. అన్నగారి బాటలోనే బాలయ్య కూడా దర్శకులకు ఎంతో గౌరవం ఇస్తారు. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా జై బాలయ్య అనే వినిపిస్తుంది. బాలయ్య అంతలా యూత్ నాడి పట్టుకున్నారని తెలిపారు. బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ఆయన సినిమాల రికార్డుల ఫంక్షన్ కంటే గొప్పగా జరగాలన్నారు. సినీ పరిశ్రమలో అందరికీ బాలయ్య మీద ప్రేమ ఉందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల నటీనటులు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే గొప్ప ఈవెంట్గా బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ జరుగుతుందని తెలిపారు. మరి ఈరోజు బాలకృష్ణ గారు ఫీల్డ్ మొట్టమొదటి సినిమా రిలీజ్ అయ్యి 50 సంవత్సరాల సందర్భంగా మనం అందరం ఇక్కడ పండగలాగా మన గత రాష్ట్రం అంతా కూడా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాల ముందు అంతా కేక్ కటింగ్ చేసి అంతా ఉత్సవం జరుపుకుంటున్నారు. మరి ఆయన విజయాలు, ఆయన ఎన్ని సినిమాలు చేశాడో మీ అందరికీ తెలుసు. అది మన అనంతపూర్ జగన్ గారు చెప్తారు. ఇప్పుడు మన గెస్ట్గా మనకి వాళ్ళ మార్నింగ్ నుంచి నిమ్మకూరు, గుడివాడ, బందరు, ఫామరు ఇవన్నీ తిరిగి మనకి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మరి వాళ్ళ వర్షమైనా కూడా అన్ని ప్లేస్లో జనం ఉన్నారు. మనకు తెలుసు ఈ సెంటర్ బ్లాక్ అయిపోయేది. మీకు ఇంత వర్షంలో కూడా ఇప్పుడు మన పిల్లలందరూ కూడా అక్కడ ఎస్ఆర్ఎం కాలేజీలో ఉండి దారిలో లేట్ అయిపోతుందని మనం స్టార్ట్ చేసాము. మరి ఈ కార్యక్రమానికి మన వచ్చిన మిత్రులు, ఇక్కడికి ఫ్యాన్స్ వాళ్ళకి, మరి అందరికీ నేను ఇంత వర్షంలో వచ్చినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అట్లాగే ఇక బాలయ్య గారికి ఈ బెజవాడ మరి మనకి ఉన్న ఆ స్నేహం మీ అందరికీ తెలిసిందే. మొట్టమొదటి నుంచి ఇవాళ కాదు, ఎన్నో సంవత్సరం సుమారుగా 25 ఏళ్ల పైనుంచి కూడా. మరి అలాగే ఇక ఆయన విజయాలు, ఆయన 100 రోజులు ఆడిని కానీ రికార్డు బ్రేక్లు చేశాడు. ఆయన 1000 రోజులు కూడా, ఆయన సినిమాలు 1000 రోజులు కూడా ఆడినే ఉన్నాయి. మరి వాళ్ళ రేపు 1 తారీఖు హైదరాబాద్లో భారీ లెవెల్లో సినీ పరిశ్రమ రేపు ఫంక్షన్ చేస్తుంది, రేపు సాయంత్రం భారీగా. మరి అందరూ కూడా మీకు తెలిసిందే. అలాగే మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి ఫంక్షన్ జరగాలని మేమంతా కోరుకోవడం వల్ల నాకు తెలిసి వచ్చే నెల 15వ తారీఖు లోపు ఒక భారీ ఫంక్షన్ మన విజయవాడలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఈరోజే మన అనంతపూర్ జగన్ గారు వాళ్ళ ప్లేసులు చూశారు. ఏ ప్లేస్లో అయితే బాగుంటుంది, ఎంతమంది పడతారో, మనకి ఎంతమంది వస్తారని పరిశోధన చేయడం మేము ఇద్దరం వెళ్ళి ఇప్పుడు కొన్ని ప్లేసులు చూసి వచ్చాము మేము. అది వెళ్ళి మరి మన అనంతపూర్ జగన్ అక్కడ చెబుతాడు. మరి ఒక నిమిషం మనం అనంతపూర్ జగన్ గురించి మీకు చెప్పాలి. నేను మరి 15-20 ఏళ్ళ నుంచి మరి బాలకృష్ణ గారికి ఒక ఫ్యాన్గా, అభిమానిగా, మరి బ్రదర్గా మరి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. మీకు తెలుసు, గౌతమి శాతపథకరణలో ఎన్నో వాళ్ళకి మొత్తం పూర్తిగా కలర్ వేసి ఆల్మోస్ట్ 100 టెంపుల్స్ 100 రోజులకి 100 టెంపుల్స్ తిరిగాడు. మరి
అనంతపురం నుంచి ఇక్కడ దాకా వచ్చి మరి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నా. మన అందరి తరపున మన ఫ్యాన్స్ మన అభిమానుల తరపున కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అట్లాగే మరి ఇంత వర్షంలో కూడా మీ మీడియా వాళ్ళు వెళ్లకుండా ఉన్నందుకు కూడా నేను సంతోషం వెలిపిస్తున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ అన్న నందమూరి తారక రామారావు కృష్ణా జిల్లాకున్న అనుబంధం తెలుసు. నిమ్మకూరులో పుట్టి ప్రపంచవ్యాప్తంగా తెలుగువాని కీర్తిని ఖ్యాతిని తెలుగు పరిశ్రమ యొక్క గౌరవాన్ని నిలిపిన ఆ మహానుభావుడు సరిగ్గా ఇలాంటి రోజు 1974 ఆగస్టు 30 తాతమ్మ కళ చిత్రంతో మన ముద్దుల బాలయ్య మన లెజెండ్ని ఆ రోజు ఆయన పరిచయం చేయడం, ఈరోజు ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకొని సినీ స్వర్ణోత్సవ సంబరాలు నేటికి 50 ఏళ్ళు పూర్తి చేసుకొని దిగ్విజయంగా హ్యాట్రిక్ విజయాలతో ఇంకో మరో 50 ఏళ్ళు ఆయన ఎనర్జీతో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నటించే విధంగా దూసుకు వెళ్తుండడం అనేది భారతదేశంలో ఓన్లీ 1 and 1 బాలయ్య బాబు మాత్రమే. అంతేకాకుండా వారసత్వంగా వచ్చి 100 చిత్రాలు పూర్తి చేసిన తొలి తెలుగు హీరో కూడా బాలయ్య కావడం, అలాగే సినిమా రంగంలో ఉండి రాజకీయాల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించి సక్సెస్ఫుల్ సొసైటీలో ఒక ప్రజాసేవకుడిగా నిలిచిన మొట్టమొదటి వ్యక్తి కూడా దేశంలో బాలయ్య కావడం. అంటే బాలయ్య గారు ప్రతి విషయాన్ని తండ్రిని నమ్ముతాడు, తండ్రి అడుగుజాడల్లో నడుస్తాడు. కాబట్టి ఇన్ని సంచలనమైన అద్భుతాలని ఆయన సాధించగలిగాడు. ఎంత సాధించినా ఆయన చాలా సింప్లిసిటీగా ఉంటాడు, అందరితో ఆప్యాయంగా ఉంటారు. ఆయనకు నచ్చితే ఎంత దూరమైనా ఎంత వైరుకైనా వచ్చి ఆప్యాయంగా పలకరిస్తాడు. అలాంటి గొప్ప వ్యక్తి, అలాంటి గొప్ప ఈరోజు ఆయన ఒక చరిత్రను సృష్టించిన ఒక చరిత్ర ఒక్కడిని ఆ యుగ పురుషులు లాంటి మన బాలయ్య కోసం ఆ తారక రామన్ ఆశీస్సులు అందరికీ ఆయన అందించాలని. అంటే మనం ఇక్కడ ఏర్పాటు చేసుకునే విగ్రహాలు అది బొమ్మలు కాదు, మనం అందరం రామారావు గారిని ఒక జీవంలాగా ఒక తెలుగువారి దైవంలాగా ఇప్పుడు కలుస్తున్నాం. కాబట్టి ఈ విగ్రహాల సమక్షంలోనే రామారావు గారి విగ్రహాల సమక్షంలోనే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 25 దేశాలలో, ఇండియాలో దాదాపు 8 రాష్ట్రాలలో, తెలంగాణ ఏపీలో ఉండే ప్రతి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అభిమానులు అందరూ ఇవాళ లైటింగ్ ఏర్పాటు చేసి అన్నగారికి నివాళులు అర్పించి గజమాల వేసి బాలయ్య గారి యొక్క గొప్పతనాన్ని చెప్పే భాగ్యం ఈరోజు మాకు కల్పించినందుకు బాలకృష్ణ గారు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆ తారక రామారావు ఆశీస్సులతో బాలయ్య బాబు అద్భుతంగా మరెన్నో ముందుకు దూసుకు వెళ్తాడు. ఆయన సాధించిన ప్రతి విజయాన్ని కూడా ఇంకా సాధించేటు చాలా ఉన్నాయి, సాధిస్తాడు. ముఖ్యంగా బాలయ్య గారి సినీ స్వర్ణోత్సవ సంబరాన్ని సెప్టెంబర్ 1 నోవాటెల్ హోటల్లో చిత్ర పరిశ్రమ ఆయన సత్కారం చేస్తూ ఉంది. కానీ ఆయనకున్న కోట్లాది అభిమానులను దృష్టిలో పెట్టుకొని బాలకృష్ణ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన అతి త్వరలో గుంటూరు లేదా విజయవాడ అన్నారు. మేము కొద్దిగా విజయవాడని రిప్రజెంట్ చేస్తూ 4-5 ప్లేసులను ఇవాళ చూడడం జరిగింది. మన బాలయ్య బాబు గారి ఆత్మీయ మిత్రుడు మన బుర్రా గాంధీ అన్నయ్య, ఆయన సహచరులు, మేము అందరం కలిసి ఇవాళ ఒక 3-4 ప్లేసులు కూడా చూసాం. అతి త్వరలో బాలకృష్ణ గారు ఒక డేట్ని అనౌన్స్ చేస్తారు. అంటే లక్షలాది మంది అభిమానుల సమక్షంలో ఆయన వేడుక జరిగే విధంగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఈ అవకాశం కల్పించిన బాలయ్య బాబు గారికి నేను జన్మజన్మలో రుణపడి ఉంటాను. ఎందుకంటే వర్షము మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేక కొన్ని అటు ఇటుగా కట్ చేసి చాలా చెప్పాను. బాలయ్య బాబు గురించి నాకంటే మీకే అందరికీ బాగా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్.